గైస్ మనం జీవితంలో ఏ రంగం ఎంచుకున్నా సరే ఆ రంగంలో ఖచ్చితంగా మనం నూతన ఒరవడిని ఆలోచించాలి. అందులో మనం చేసే పనిలో కొత్త విధానాలను అవలంబించాలి. అలా అవలంబించిన వాళ్ళే మన కృష్ణమూర్తి గారి దంపతులు. వీళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. సుభాష్ పాలేకర్ గారు ఒక మాట అంటూ ఉండేవాడు. అతను చాలా ఇంటర్వ్యూలో చెప్పే ఒక్కొక్క ముచ్చట ఏంటంటే, పల్లెల సొమ్ము పట్టణాలకు పోవడం కాదు, పట్టణాల సొమ్ము పల్లెలకు రావాలని. సో మనం ఎంతసేపటికి మనం కెమికల్లు, ఫెర్టిలైజర్స్ అని వేలకు వేల ఖర్చు పెడుతున్నాం. దానివల్ల పంటకు, రైతుకు మిగిలేది ఏమీ ఉండదు గైస్. మన భూమికి కూడా నాశనం చేసిన వాళ్ళం అవుతాం. కెమికల్ ఫార్మింగ్లో చాలా రకాలుగా స్ప్రెడ్ కెమికల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒక పంటకు వచ్చేసి ఎంత యూరియా వేయాలంటే అంత యూరియా, డబల్ యూరియా, డిఏపీలు, 2020లు, అసలు రెస్ట్ లేకుండా భూమి మీద విషం వేస్తూనే ఉన్నాం. ఇవన్నీ తగ్గిస్తూ స్లోగా మనందరం ఇట్లా సుభాష్ పాలేకర్ మెథడ్లతో ఇట్లా ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, దీనిని మన నెక్స్ట్ తరాలకు మన భూమిని మనం మంచిగా ఇవ్వాలి. మనం ఇచ్చేది భూమి అనుకుంటాం, మన పిల్లలకు వ్యవసాయ భూమి మంచిగా ఇస్తానం అనుకుంటాం. కానీ మనం వేసే ఫెర్టిలైజర్స్కు, కెమికల్స్కు వాళ్ళు ఎంత కష్టపడాలా, సరైన దిగుబడి, సరైన ఆహారం రాదు. వేల రకాల క్యాన్సర్ కారకాలు. ఇలా హైదరాబాద్ జూబ్లీస్లో ఉండేటోళ్ళు కూడా వేల రకాల కెమికల్స్ చల్లినవి తింటున్నారు. అదే మనం కనుక ఇలా ఎవరి వాళ్ళు ఇట్లా ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం గురించి కొద్దిగా ప్రమోషన్ చేయండి గైస్. రైతులకు చాలా పాపం, రైతులకు ఏం తెలియక వాళ్ళు ఏది చెప్తే అదే గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ మందు కొట్టమంటే ఆ మందు కొడుతున్నారు, ఈ కెమికల్ కొట్టమంటే ఆ కెమికల్ కొడుతున్నారు. ఫస్ట్ కెమికల్ స్ప్రే చేసేటప్పుడు ఫస్ట్ రైతే ఎక్కువ మింగుతుండు ఆ కెమికల్ స్ప్రేల వల్ల. అతని ఆరోగ్యమే పాపం ఖరాబ్ అవుతుంది. క్యాన్సర్ అనేది ఒకప్పుడు రైతులకు రాకపోయేది, ఇప్పుడు దీన్ని ప్రజలందరూ, ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారు ఊక చెప్తూ ఉంటాడు, ఈ జీరో బడ్జెట్ ప్లానింగ్లా ఎటువంటి ఖర్చు ఉండదు, రైతుల ఆత్మహత్యలు ఉండవు, భూమిని బాగు చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా చూడండి గైస్, అడవుల్లో ఎవరు నీళ్ళు వేయరు, కానీ అడవులు ఎందుకు అంత పచ్చగా ఉంటాయి, అడవిలో ఉండే చెట్లు ఎందుకు అంత కాయలు ఉంటాయి, ఎందుకంటే అక్కడ భూమిని ఎవరు పోయి నాశనం చేయలేదు. మనం కొన్ని పరిస్థితుల కారణంగా, హరిత విప్లవం వల్ల, కొన్ని కారణాల వల్ల అది ఆ టైంలో అది ఇంపార్టెంట్. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఖచ్చితంగా మళ్ళీ మన భూమిని బాగు చేయించుకోవాలి. హాయ్ అందరికీ. ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది కెమికల్ ఫార్మింగ్ మీద ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా అంటూ చాలా అతి కొద్ది మంది సేంద్రియ వ్యవసాయం చేస్తారు. అందులో మన కృష్ణమూర్తి గారు ఒకరు. మన వాళ్ళు వచ్చేసి సుభాష్ పాలేకర్ గారిని చాలా దైవంగా భావిస్తారు. మన తర్వాతి తరాలకు మనం భూమి అందించేటప్పుడు భూమి ఎలా అంటే, చాలా భూమిలో బలమైన భూమి అందియాలి. కెమికల్స్ వేసి ఆ భూమిలో బలం లేని భూమి ఇస్తే వాళ్ళు ఎంత కష్టపడ్డా అందులో ఆహారం రాదు, దిగుబడి రాదు. అటువంటి ఎన్నో రకాల సమస్యలు అన్నీ మన కృష్ణమూర్తి గారు తెలుసుకొని సేంద్రియ వ్యవసాయమే అన్నిటికన్నా కన్న తల్లి లాంటిది, చాలా మంచిదని భావించి ప్రతి ఒక్కరికి సేంద్రియ వ్యవసాయం మీద స్పృహ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మీకు కృష్ణమూర్తి గారిని పరిచయం చేస్తాను. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. చాలా 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 మీరు చేసే ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అండి. చాలామంది సేంద్రియ వ్యవసాయంని పట్టించుకోకుండా కెమికల్స్, ఫెర్టిలైజర్స్, యూరియా, డిఏపీలు బాగా వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని అసలు అతి తక్కువ మందే మీలాంటి వాళ్ళే ఇట్లాంటి ప్రజల ఆరోగ్యం మీద మంచి చేస్తూ ఉన్నారు. అసలు మన సేంద్రియ వ్యవసాయంలో ఏది ఇంపార్టెంట్? సేంద్రియ వ్యవసాయం చేయడం అంటే ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ కష్టమా, సేంద్రియ వ్యవసాయం కష్టమా? ఇప్పుడు కెమికల్ ఫార్మింగే చాలా ఈజీ. తీసుకుపోతారు, వెంబటే తీసుకొచ్చి మందుల షాపులకు వెళ్ళి తీసుకొచ్చి పురుగు మందు కొట్టేస్తారు. ఇదైతే అట్లా కాదు, మనమే తయారు చేసుకోవాలి. జీవామృతం అనేది ఇప్పుడు చాలా ముఖ్యం సేంద్రియ వ్యవసాయంలో. కాబట్టి మేము జీవామృతం మేమే తయారు చేసుకుంటాం. అట్లనే అన్ని కషాయాలు కూడా మేమే తయారు చేసుకుంటాం. అన్ని కషాయాలు తయారు చేసుకోవడం వల్ల అది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. కానీ అదే మన పురుగు మందులకు సంబంధించింది అయితే అది ఈజీ, అందరికీ ఈజీ కాబట్టి దాని మీద ఎక్కువ పోతారు. కాకపోతే దిగుబడి అనేది 3 సంవత్సరాల తర్వాతనే దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు మొన్నటిదాకా యూరియా, డిఏపీలు వేశారు. ఇమీడియట్లీ ఇప్పుడు ఈ జీవామృతం అని ఇట్లా ప్లానింగ్ చేస్తూ వెళ్తే మన భూమి సెట్ అవుతుందా? అసలు జీవామృతంలో ఏమేమి వేస్తే జీవామృతం తయారవుతుంది? జీవామృతం అనేది 5 కేజీల పేడ, 5 కేజీల మూత్రము, పిండి, ఏదైనా పప్పుల ధాన్యానికి సంబంధించిన ఆయిల్ లేని పిండి, తర్వాత 2 కిలోల బెల్లం, ఇది దీనికోసం వాడతాము. ఇది 5 రోజులు కానీ 4 రోజులు 5 రోజులు కానీ దీన్ని మగ్గబెట్టి మొత్తం దీన్ని 100-200 లీటర్ల నీళ్ళలో కలిపి స్ప్రే చేస్తాం. ఇది జీవామృతాన్ని. తర్వాత అదేవిధంగా మేము సేంద్రియ వ్యవసాయం దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఇది నేను, మా మిస్సెస్ నీలిమ, మంగళపల్లి నీలిమ, ఈమె పేరు మీదనే ఉంది షెడ్, ఈ పాలీ హౌస్ అనేది. ఏం చేస్తే బాగుంటుంది ఏంది అని బాగా ఆలోచించి లోకల్లో మార్కెట్లో అమ్మాలి, లోకల్ మార్కెట్ మీద ఆధారపడి మనం వ్యవసాయం చేయాలి అనే ఉద్దేశంతో మేము అనుకున్నప్పుడు, మేమిద్దరం, మా భార్యాభర్తలు ఇద్దరం ఏమనుకున్నాం అంటే, ఈ సేంద్రియం అంటే
గో ఆధారిత వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో సుభాష్ పాలేకర్ గారి స్ఫూర్తితోటి మేము తీసుకొని ఈ పని చేస్తూ ఉన్నాం. గైస్, మన కృష్ణమూర్తి గారు, నీలిమ గారు ఎంతో ప్యాషన్గా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు. వీళ్ళ కృషిని గుర్తించి తెలంగాణ గవర్నమెంట్ ఎన్నో అవార్డులను, ఎన్నో సత్కారాలను మన కృష్ణమూర్తి గారికి, నీలిమ గారికి మన గవర్నమెంట్ అందించింది. మీరు వచ్చేసి ఒక పంట ఏమో హైట్లో ఉంది, ఒక పంట ఏమో ఇప్పుడే మొలకలు ఉన్నాయి అంటే అన్నీ ఒకేసారి వేసుకోవద్దా? మీరు రైతులకు ఏం సజెషన్ ఇస్తారు? అయితే ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు ఇన్ని రోజులు మేము ఏం చేసినామంటే గత 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం. 3 సంవత్సరాలు అంటే ఒక 2 సంవత్సరాలు ఇక్కడ లోకల్ మార్కెట్లో వేసినాం, తర్వాత సూర్యాపేటకు పంపించినాం, వరంగల్ పంపించినాం. అయితే అది మేము హోల్సేల్గా వేయటం జరిగింది. హోల్సేల్గా వేయటం వల్ల ఏమైందంటే ఇక వాళ్ళు డబ్బులు ఇవ్వటం చాలా ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేసినామంటే ఇక్కడనే తొర్రూరు రోడ్డు మీద చిన్న అవుట్లైట్ ఏర్పాటు చేసుకొని మేము సొంతంగా అమ్ముకోవడం జరుగుతుంది. చాలా మంచిది. అట్లా అమ్ముకోవాలి కాబట్టి మేమేం చేసినామంటే దశల వారీగా అంటే ఏ రోజు కోత ఆ రోజు వచ్చే విధంగా ఒక బెడ్స్, ఈ 16 బెడ్స్ చేసినాం. ఈ 16 బెడ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని అలుకుతూ ఉంటాం అన్నట్టు. ఒక్కోసారి 2 రోజులు 3 రోజులు గ్యాప్ తోటి అలికితే మాకు కోత కూడా అట్నే వస్తుంది. అట్లా రావడం కోసం దీన్ని చేసినాం. దీంట్లో దాదాపు ఈ ఫర్టిలిటీ కోసం ఏం చేసినామంటే మేము 120 ట్రిప్ల మట్టి పోసినాం 3 సంవత్సరాల నుంచి. అంటే ఎక్కువ బలం రావాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం 40 ట్రిప్పుల పశువుల పేడ, గొర్రెరువు, ఇట్లాంటి వర్మి కంపోస్ట్ ఇట్లాంటి ఎరువులు వాడినాం. ఈ సాయిల్ అనేది ఇంత ఈజీగా వచ్చేస్తుంది. వేరే దగ్గర దీంట్లో మేము ఏం చేసినామంటే గుల్ల బారటం కోసం కూడా ఏం చేసినామంటే మేము మునుక కూడా కలిపినాం, వానపాములు వేసినాం. చాలా ఎర్త్పామ్స్ ప్రేమ ఉంటేనే ఇలాంటి పనులు ఇలా ఎంతో ఇష్టంగా చేస్తారు. ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యం. మనం పండించే ఆహారం మన ప్రజలు తిని అది ఆరోగ్యంగా ఉండాలనే ఒక భావన ఉంటేనే ఇలాంటి ఎంతో శ్రమతో చేస్తారు. మన కృష్ణమూర్తి గారు గత 3 సంవత్సరాలుగా ఈ వ్యవసాయం చేస్తున్నారు. ఇంత ఖర్చుతో ఇంత పాలీ హౌస్ నిర్మించుకొని, నాకు తెలిసినంత వరకు గైస్ వీళ్ళకు కొద్ది రోజుల వరకు పెట్టుబడి కూడా వెళ్ళదు. కానీ భవిష్యత్తు సమాజం బాగుండాలి, భవిష్యత్తు మన ప్రాంతం, మన ఆహారం అన్నీ బాగుండాలనే ఇలా ఎంతో శ్రద్ధతో చేస్తారు పని అనేది వ్యవసాయం. అదే ఇప్పుడు మనం సేంద్రియ వ్యవసాయం, గోదావరిత వ్యవసాయంలో ఇట్లా ఎర్రలు కనపడతాయి. అదే కెమికల్స్ వానపాములు అంటారు, వీటిని ఎర్రలు అంటారు, వానపాములు అంటారు. అదే మన కెమికల్స్ వాడేదంటే ఇట్లా నీకు వానపాములు అనేవి కనపడవు. ఇట్లాంటి మన దగ్గర ఇప్పుడు మన దాంట్లో చాలా వానపాములు ఉన్నాయి. ఇది తోటకూర, ఈ తోటకూర బెడ్, అది పాలకూర. ఇప్పుడు ఇంత బాగా బయట రాదు మొక్క ఏదైనా. ప్రతి మొక్కలో ఇప్పుడు ఏముంటుందంటే ఇక్కడ చీడ ఉంటుంది, తర్వాత రంధ్రాలు ఉంటాయి, ఆగమాగం ఉంటుంది. ఇంత బాగా రాదు బయట మొక్క. దగ్గర ఏమేమి ఆకుకూరలు ఉన్నాయి? మా దగ్గర పాలకూర, తోటకూర, గంగబాయిల కూర, మెంతికూర, సుక్కకూర, కొత్తిమీర కూడా ఉంది. ఇప్పుడు ఇది రెయిన్ పైప్ విధానం అంటారు. ఇప్పుడే కరెంట్ వచ్చింది. ఇది రెయిన్ పైప్ విధానం అంటారు. ఇటు నుంచి చూపెట్టండి. ఈ టెక్నాలజీ మన దగ్గర ఎవరు వాడట్లేరు ఈ మండలనే దాదాపుగా. మన వర్షం లాగా పడుతుంది, పైనుంచి పడుతుంది అన్నట్టు. ఇది ఒక షవర్ లాగా ఉంది, షవర్ లాగా ఉంది. ఇది మేము ఒకసారి మా హార్టికల్చర్ ఆఫీసరు మమ్మల్ని ఎక్స్పోజర్ విజిట్ తీసుకపోతే అక్కడ చూసినాం మేము అన్నట్టు. ఆ ఎక్స్పోజర్ విజిట్లో చూసినాం. మనం ఆ విజిట్ మాకు బాగా ఉపయోగపడ్డది. ఇది తీసుకొచ్చి వెంటనే ఇది అక్కడ చూడంగానే మేము ఆర్డర్ చేసి తీసుకొచ్చినాం. ఇప్పుడు ఈజీ అయితే మా దాంట్లో ఇక చూడండి ఎక్కడ కలుపు కనపడదు, ఎక్కడ కలుపు ఉండదు. అవును, కరెక్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, అందరు ఇష్టపడేది ఏంటంటే మా కూరను పాలకూర అయినా అవి అన్నీ అయినా మేము కట్టలు కట్టేదంటే ఏ డస్ట్ కానీ, ఏ కలుపు మొక్క కానీ, తర్వాత గడ్డి కానీ ఏది ఉండదు. తీసుకోవచ్చు, కట్ చేసుకొని వండుకోవచ్చు. డిసిప్లిన్ వర్క్. ఇప్పుడు మొన్న ఒక ఆయన అంటాడు, మీ దాంట్లో గడ్డి అది ఉంటలేదు కాబట్టి మా మిస్సెస్ సీడ్కే పోయి తీసుకురాంటుంది. అంటే సర్వీస్ అంత మంచిగా ఇస్తున్నారు. అంటే అదే బయట ఆకుకూరలు కెమికల్స్ వాళ్ళు ఆడేదాంట్లో మొత్తం గడ్డి, చెత్త, చెదారం అంతా ఉంటుంది. మేము అట్లా అంతా నీట్ గా ప్యాక్ చేస్తాను అన్న. ఈ పంటకు ఏమేమి కషాయాలు తయారు చేసి కొడతానంటే ఆవు మూత్రం, పేడ కషాయం, వేప కషాయం, చింతపలక కషాయం, జిల్లడాకు కషాయం, వాయులాకు కషాయం, జమాలకు కషాయం, ఇవన్నీ కషాయాలు తయారు చేసుకొని వారానికి ఒక రోజు మేము పిచికారీ చేస్తాం. అది ఏ మోతాదులో ఇవ్వాలి అమ్మ కషాయాలు? మళ్ళీ 10 లీటర్ల నీళ్లు 1 లీటర్ కషాయం. 10 లీటర్ల నీళ్ళకు 1 లీటర్ కషాయం. 1 లీటర్ కషాయం. మళ్ళా కషాయాలు తయారు చేసుకున్నాక మధ్య మధ్యలో జీవామృతం కొడతాం. జీవామృతం ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తే మొక్క ఎదుగుదల బాగుంటుంది?
జీవామృతం అంటే 10 రోజులకు ఒకసారి అట్లా, నెలకు ఒకసారి అట్లా, ఒక్కొక్కసారి 10 రోజులకు వస్తాం, ఒక్కొక్కసారి 20 రోజులకు వస్తాం. మా పంటను పట్టించుకుంటాం మేము. ఈ హౌస్లో కొత్తిమీర అన్ని రకాల ఆకుకూరలు వేశాడు. సుభాష్ పాలేకర్ గారి పద్ధతులలో అన్ని రకాల సేంద్రియ విధానాలను అవలంబిస్తూ ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా మన కృష్ణమూర్తి గారు పాలీ హౌస్లోనే అన్ని రకాల తనకున్న పాలీ హౌస్ ల్యాండ్లోనే అన్ని రకాల ఆకుకూరలు వేశాడు. చూడండి ఇక్కడ పాలకూర ఎలా ఉందో, ఎంత హెల్తీగా ఉందో. ఇందులో ఎటువంటి పెస్టిసైడ్ కానీ కెమికల్ కానీ యూరియా డిఏపీలు ఏవీ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో ఇలాంటి ఫుడ్ మన పిల్లలకు కనుక మనం అందిస్తే మంచి చేసిన వాళ్ళం అవుతాం గైస్. వీళ్ళు ఎంతో చక్కగా పద్ధతిగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఒక మడి వచ్చే లోపలనే ఇంకో నెక్స్ట్ మడికి రెడీ చేసుకుంటూ ఉన్నారు బెడ్లు. మీలో ఎవరైనా సరే వ్యవసాయం చేయాలి, సేంద్రియ వ్యవసాయం చేయాలి, పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలంటే సుభాష్ పాలేకర్ గారి మెథడ్స్ పాటించండి. అతను 0 బడ్జెట్ ప్లానింగ్తో చేస్తూ ఉంటాడు వ్యవసాయం అనేది చాలా ఇష్టంగా చేయాలి గైస్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కెమికల్ ఫార్మింగే బెస్ట్ అనుకుంటున్నారు. కెమికల్ ఫార్మింగ్ వల్ల మనకు అధిక పెట్టుబడి, అధిక ఖర్చు తప్ప ఏం లేదు గైస్. మన కృష్ణమూర్తి దంపతులు మట్టిలో మాణిక్యాలు. వీళ్ళ కృషి పట్టుదలను మనం ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రశంసించాలి. ఇటువంటి వారు ఎవరైనా సరే సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని మనం అందరం ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ఇలా ప్రోత్సహిస్తే మరింత మంది మన సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతగానో కృషి చేస్తారు. మీరు కూడా ఎవరైనా సరే సేంద్రియ వ్యవసాయం చేస్తా అని ప్యాషన్ ఉంటే వాళ్లకు ఖచ్చితంగా గైడెన్స్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. జై హింద్.